హాయ్ హలో కియా ఓరా అందరికీ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలా న్యూజిలాండ్లో నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే కియా ఓరా అంటే న్యూజిలాండ్ నేషనల్ లాంగ్వేజ్లో హలో అని. సో మేము క్వీన్స్ టౌన్ అనే బ్యూటిఫుల్ ప్లేస్కి ఫ్యామిలీతో 5 days వెకేషన్కి వచ్చేసాం. మా ప్రీవియస్ వీడియోస్ అండ్ మా వెకేషన్ స్టార్టింగ్ వ్లాగ్స్ ఉన్నాయి ఛానల్లో. అవి చూడకపోతే ఫస్ట్ అవి చూసి ఇది కూడా చూడండి. స్ట్రైట్గా అన్నీ చూస్తే చాలా బాగుంటాయి. సో మాకు నిన్న మొన్న ట్రావెలింగ్లో అన్నీ చూడాల్సిన ప్లేసెస్ అయిపోయినాయి. మిల్ఫోర్డ్ సౌండ్ అండ్ టియానో అనే బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇప్పుడు మేము క్వీన్స్ టౌన్ మెయిన్ సిటీకి అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజు. ఇప్పుడు మేమున్న ప్లేస్ మిల్ఫోర్డ్ సౌండ్ నుంచి క్వీన్స్ టౌన్ సిటీకి 2 hours డ్రైవ్ అనమాట. మార్నింగే మేము ఇదివరకున్న హోటల్ చెక్అవుట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం విత్ అ బ్యూటిఫుల్ వ్యూ. స్టార్ట్ అవ్వగానే రోడ్ ఎక్కగానే బ్యూటిఫుల్ మౌంటైన్స్, ఐ ఫీస్ట్ ఉంటుంది అసలు న్యూజిలాండ్ రోడ్ ట్రిప్స్ అంతా. స్లోగా ఇంకా అలా స్టార్ట్ అయిపోయింది మా జర్నీ. పిల్లలు వెనకాల కూర్చున్నారు, మ్యూజిక్ వినుకుంటా వాళ్ళు కొంతసేపు ఎంజాయ్ చేస్తున్నారు వ్యూ. తర్వాత వాళ్ళ మూడ్ ఎలా చేంజ్ అవుతుందో తెలీదు. మేమైతే వ్యూ ఎంజాయ్ చేస్తా, కాఫీ సిప్ చేస్తా, కబుర్లు చెప్పుకుంటా వెళ్తూ ఉన్నాము. న్యూజిలాండ్ అనే కంట్రీ చాలా చిన్నది. దాని పాపులేషన్ మహా అయితే లైక్ 5 million people ఉంటారు అంతే, 50 లక్షల మంది. మన హైదరాబాద్లోనే 50 లక్షల మంది ఉంటారేమో కదా. ఓన్లీ ఇక్కడ మెయిన్ సిటీస్ లైక్ ఆక్లాండ్, క్యాపిటల్ సిటీ వెల్లింగ్టన్ అండ్ క్రైస్ట్ చర్చ్, ఇలా మెయిన్ సిటీస్లోనే కొంచెం పాపులేషన్ ఉంటుంది. ఇలా మంచి కంట్రీ సైడ్ చాలా తక్కువ మంది జనాలు, పీస్ఫుల్ లైఫ్, చాలా బ్యూటిఫుల్ ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. వెకేషన్తో పాటు అలా క్వైట్ లో పాపులేటెడ్ ప్లేసెస్ ఇవన్నీ న్యూజిలాండ్లో. న్యూజిలాండ్ ఎంత బ్యూటిఫుల్ కంట్రీయో స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు అందరికీ. వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు లివ్. ఇదే మన బుడ్డి న్యూజిలాండ్ మ్యాప్. టూ పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది, సౌత్ అండ్ నార్త్. ఎందుకంటే ఇది మొత్తం సముద్రం వైపే ఉంటుంది కాబట్టి. వరల్డ్ మ్యాప్లో రైట్ సైడ్ ఆస్ట్రేలియా పక్కన ఒక చిన్న దీవిలా కనిపించే మా బుడ్డి న్యూజిలాండ్, బట్ బ్యూటిఫుల్ వన్. చాలా సేఫ్ కంట్రీ, చాలా బ్యూటిఫుల్ అండ్ సేఫెస్ట్ ఫర్ లివింగ్ అనమాట. మాకైతే చాలా నచ్చింది పాస్ట్ 10 yearsగా న్యూజిలాండ్లో ఉండడం. వచ్చేసాం క్వీన్స్ టౌన్ సిటీకి. ఇలా లేక్ సైడ్ పార్క్ చేసుకుని ఒక ఇండియన్ రెస్టారెంట్ వెతుక్కుని ఫస్ట్ ఫుడ్ అయితే పిక్ చేసుకోవాలి. పిల్లలకైతే బాగా ఆకలేస్తుంది ఆఫ్టర్ 2-3 hours డ్రైవ్. ఫుడ్ పిక్ చేసుకుని సిటీలోకి అలా ఎంటర్ అవుతూ ఉన్నాము. మా నెక్స్ట్ ప్లాన్ అయితే లంచ్ తినేసి గొండోలా అనే ఒక జిప్ లైన్ మన కింద నుంచి పై దాకా తీసుకెళ్ళి వ్యూ చూడొచ్చు, కొద్దిసేపు ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ రైడ్ అయితే బుక్ చేసుకున్నాం ఫస్ట్, అందుకే ఇక్కడికి వచ్చేసాం. చూస్తున్నారు కదా, వీటినే గొండోలాస్ అంటారు. ఎప్పుడో మా చిన్నప్పుడు వైజాగ్లో ఎక్కినట్టు గుర్తు. వైజాగ్లో ఉండేవి మీ ఎవరికైనా గుర్తుంటే తెలిస్తే ఇలాగే కింద నుంచి పైకి తీసుకెళ్ళి వ్యూ చూపిస్తారు అక్కడ కూడా. సో లోపలికి వచ్చేసి టికెట్స్ బుక్ చేసుకుంటున్నాం ఫ్యామిలీ ప్యాక్ లాగా. 2 పిల్లలకి అండ్ మాకు. బాబు అండర్ 2 years కాబట్టి ఆడికి అన్ని రైడ్స్, అన్ని ఎంట్రీస్ ఫ్రీ అనమాట. అదొక లక్కీ పాయింట్. అన్నిటికి ఇన్ఫెంట్తో వెళ్తే స్పెషల్ ఎంట్రీ అండ్ 0 fees కూడా. కార్ పార్క్ చేసేసి గొండోలా ఎంట్రన్స్కి వెళ్ళిపోతున్నాం మేము. బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉండకపోతుంది. అలా పైకి వెళ్తూ ఉంటే మౌంటైన్స్ అండ్ స్నో అండ్ బ్యూటిఫుల్ సిటీ వ్యూ. ఎక్సైటెడ్గా వెళ్ళిపోతున్నాం లోపలికి. పక్కనే ఒక చిన్న బర్డ్ పార్క్ కూడా ఉండింది, కానీ మేము టైం లేక దానికి వెళ్ళలేకపోయాము. మేబీ నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు కవర్ చేయొచ్చు ఇది. సో అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఎంట్రన్స్లోంచి సూపర్ వ్యూస్
చూసుకుంటా ఇంకా అసలు ఆస్ట్రక్ అనమాట, ఫుల్గా ఎక్సైటెడ్. స్కైలైన్ గండోలా అంటారు దీన్ని, క్వీన్స్ టౌన్ సిటీ. మా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాం, అలా మెల్లగా లోపలికి వెళ్తూ ఎక్సైటెడ్గా. ఫ్యామిలీ ట్రిప్, ఫస్ట్ టైం ఇద్దరు పిల్లలతోని. బాబు పుట్టాక ఇలా ఒక 5 days ఆఫ్ తీసుకుని బయటకు వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా టర్న్ కోసం అలా వెయిట్ చేస్తున్నాం. సో మనం అలా న్యూజిలాండ్లో అనే ఛానల్ ఎందుకు చూడాలి అసలు? యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా చాలా ఆప్షన్స్, టూ మెనీ వ్లాగ్స్, టూ మచ్ కాంటెంట్. ఇంకా బోర్ కొట్టేయకుండా ఏదో ఒక సజెషన్ వస్తానే ఉంటుంది, ఇది చూడండి అది చూడండి అని. బట్ మనం చాలా వ్లాగ్స్ వ్లాగర్స్ని చూస్తుంటే మోస్ట్లీ ఇండియా నుంచి, అమెరికా నుంచి ఆర్ నార్త్ ఇండియన్స్ అలా ఉంటారు కదా. బట్ న్యూజిలాండ్ కంటెంటు, న్యూజిలాండ్లో తెలుగు వాళ్ళ లైఫ్, న్యూజిలాండ్ ఫ్యామిలీ లైఫ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి? నేనైతే అలా ఎప్పుడు చూడలేదు ఎక్కువ న్యూజిలాండ్ కాంటెంట్ యూట్యూబ్లో. సో అందరితో పాటే మేము బట్ లిటిల్ డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తూ మా యూట్యూబ్ జర్నీని అయితే స్టార్ట్ చేసాము. సో మేము ఇలా పైకి ఎక్కుతూ వెళ్తున్నాము. శ్రుత అండ్ వాళ్ళ డాడీ లూజ్ రైడ్ అని ఒక పైనుంచి కిందకు ఒక గో కార్టింగ్ లాగా ఉండే ఒక చిన్న చిన్న బైక్స్తో ఒక అడ్వెంచరస్ రైడ్ అనమాట, అది చేయడానికి వెళ్ళిపోతున్నారు. బాబుతో నాట్ అలౌడ్ కాబట్టి నేను వాడిని అక్కడే కెఫేలో ప్లే ఏరియాలో ఆడిస్తూ ఉన్నాను. వీళ్ళిద్దరూ ఆ రైడ్స్ ఎంజాయ్ చేసే లోపల అదిగోండి హెల్మెట్స్ వేసుకొని రెడీ అయిపోయారు రైడ్కి వెళ్ళడానికి ఎక్సైటెడ్గా. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని చోట్ల పిల్లలకి ఎంగేజ్ చేయడానికి చైల్డ్ ఫ్రెండ్లీ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక 1-2 hours ఈ రైడ్కి వెళ్ళినప్పుడు నేను బాబుతో చాలా ఇబ్బంది పడతాను అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్గా కెఫేలో పిల్లలకి సెపరేట్గా ఒక ప్లే ఏరియా ఉంది. ఇలా చిన్న పిల్లల్ని అన్ని యాక్టివిటీస్కి తీసుకెళ్ళలేం కదా. సో ఇలా ఎంగేజ్ చేసి కొంతసేపు వాళ్ళకు కూడా ఈ వెకేషన్ని వాళ్ళ టైప్ ఆఫ్ లైఫ్లో పాపం ఎంజాయ్ చేయించడానికి ఎక్కడికి వెళ్ళిన చైల్డ్ ఫ్రెండ్లీ ప్లేసెస్ ఉన్నాయి. సో మాకు అది చాలా బాగా అనిపించింది. వెకేషన్లో మా చిన్నోడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి ఆ వ్యూలు ఇవన్నీ అర్థం కావు, ఎలాగో పిల్లలు టాయ్స్ చూస్తేనే ఎక్సైట్ అవుతారు కాబట్టి ఆ టాయ్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తే బాగా ఎంజాయ్ చేశాడు. ఈ లోపల మళ్ళీ వాడి మీల్ టైం అయింది. హై చైర్ లాక్కొని వచ్చి కూర్చోబెట్టి ఫుడ్ తినిపిస్తా ఆడిపిస్తూ ఉన్నాను కొంతసేపు. ఈ లోపల ఇంకా నాన్న కూతుర్లు ఏంటి రావట్లేదని చాలాసేపు వెయిట్ చేస్తూ బయటికి వెళ్ళి చూస్తే ఈ బ్యూటిఫుల్ వ్యూ అసలు పైనుంచి సిటీ అంతా కనిపిస్తుంది. ఈ లోపలే డాడీ అండ్ డాటర్ వచ్చేసారు. ఇంకా మేము ఈ రైడ్ పని అయిపోయింది కాబట్టి బయలుదేరిపోతున్నాము. మళ్ళీ అన్నీ చేసేసరికి యాక్టివిటీస్ మళ్ళీ ఆకలేస్తుంది. మళ్ళీ ఫుడ్ ఎక్కడుందా అని వెతుక్కుంటే పక్కనే ఇలా ఫుడ్ ట్రక్స్ అంతా ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ లాగా. వెళ్ళి ఆ ఫుడ్ కూడా ట్రై చేసాము. అక్కడ ఎదుర్కొండానే మళ్ళీ ఫుడ్ తిన్నాక ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్, కంప్లీట్ ప్లేస్ ఇస్ మేడప్ ఆఫ్ ఐస్ అనమాట. ఇది -5 degrees 0 degrees టెంపరేచర్లో ఉంటుంది ఈ ప్లేస్. ఎవ్రీథింగ్ లైక్ అసలు ఈ లోపల ఇంటీరియర్స్ అంతా మేడ్ ఆఫ్ ఐస్, డ్రింక్స్ గ్లాసెస్ అంతా మేడ్ ఆఫ్ ఐస్, ఈ స్కల్ప్చర్స్ అన్నీ మేడ్ ఆఫ్ ఐస్ అనమాట, రియల్ ఐస్. అందుకే -5 degreesలో ఉంటుంది. మనం తాగే గ్లాసులు కూడా ఐస్తోనే మేకప్ చేసి ఉంటాయి. సో ఒక్కొక్క డ్రింక్ దాంట్లో తాగుతూ ఉంటే చాలా భలే అనిపించింది. బట్ హ్యాండ్స్ కూడా చాలా ఫ్రీజ్ అయిపోతూ ఉన్నాయి. అందరికీ ఇలా జాకెట్స్ ఇచ్చారు బాగా ఫ్రీజ్ అయిపోకుండా. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ, మా 5-year-old శ్రుత చాలా డేర్ స్టెప్తో
ఇండోర్ స్కై డైవింగ్ చేయాలనుకుంది. సో దాన్ని అయితే తీసుకొచ్చేసి డ్రెస్అప్కి రెడీ చేస్తున్నాను, అలా ఇండోర్ స్కై డైవింగ్ చేయడానికి. ఆ ఏజ్లో అసలు నాకు ఇప్పటికీ హైట్స్ అంటే చాలా భయం, కానీ శ్రిత నాకు ఆపోజిట్గా చాలా అడ్వెంచరస్. సో అప్పుడే దానికి స్కై డైవింగ్లో చాలా బిగ్ అడ్వెంచర్స్ బాగా నచ్చుతున్నాయి. సో ఇట్స్ హర్ ఫస్ట్ స్కై డైవింగ్. ఇండోర్ అయినా సరే ధైర్యం ఉండాలి కదా అలా పైకి హాలోగా వెళ్ళడానికి. సో ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తుంది. ట్రైనర్ కూడా చాలా హెల్ప్ చేసి చాలా ఫ్రెండ్లీగా నేర్పించాడు. దో షీస్ లిటిల్, చాలా ఎంజాయ్ చేసింది. పేషెంట్గా నేర్పించి చాలా పైకి చాలా హైట్కి తీసుకెళ్ళాడు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ అండ్ వి రియలీ హోప్ చాలా ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాము ఈ వెకేషన్లో శ్రితకి. పిల్లలకి ఇలాంటి యాక్టివిటీసే కదా మెమొరబుల్గా గుర్తుండిపోతాయి అండ్ పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్ అయిపోతారు. మన పిల్లలు అప్పుడే మన చెయ్యి నుంచి జారిపోయి అంత అడ్వెంచరస్గా తయారైపోయారు అప్పుడే అని. ఇలా అబ్రాడ్లో పెరిగిన పిల్లలకి ఇవన్నీ చేయించడం చాలా ఇష్టం ఉంటుంది ఇక్కడ పేరెంట్స్కి. మన ఇండియన్ పేరెంట్స్ కొంచెం సంకోచించినా మేబీ ట్రై చేయొచ్చు పిల్లలు రెడీ అయితే. ఇంకా డే అంతా ఫినిష్ చేసుకుని నైట్ 10 తర్వాత మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్న హోటల్కి అయితే ఎయిర్బిఎన్బికి అయితే చెక్ ఇన్ చేయడానికి వెళ్ళిపోయాం నైట్ 10కి. నేను యాక్చువల్లీ ఆన్లైన్లో చూసి బుక్ చేస్తే బ్యూటిఫుల్ ప్లేస్ అనిపించింది. డెఫినెట్లీ అది బ్యూటిఫుల్ ప్లేసే, కానీ సిటీకి కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉండడం వల్ల ఆ డార్క్నెస్లో బాగా చలి అండ్ సిగ్నల్స్ అస్సలు లేవు. పిల్లలతో అంత ఫ్రెండ్లీ అనిపించలేదు ఆ ప్లేస్. సో మళ్ళీ నైట్ 11:30, 12కి సిటీకి వచ్చేసి హోటల్ హంటింగ్ స్టార్ట్ చేసాం. అది అన్ఎక్స్పెక్టెడ్గా మా ట్రిప్లో అదొక లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బెన్స్, అలా మిడ్ నైట్ అకామిడేషన్ వెతుక్కోవడం. సరే బట్ వెళ్ళిన హోటల్ అంతా వెంటనే అకామిడేషన్ దొరికింది. ఇంకా అక్కడ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ లేట్ డిన్నర్ కోసం బయటకు వచ్చాం. ఇంకా అలా అయిపోయింది డే ఎండ్ బ్యూటిఫుల్లీ. సబ్స్క్రైబ్ and like and share and comment.